మేము గతంలోనే ఎప్పుడో చెప్పేశాం. జూన్ 5th 2026 నుంచి డిసెంబర్ 5th 2026 వరకు ఎన్నో కొత్త కొత్త పేలుడు పదార్థాలు సృష్టించబడతాయి. అలాగే పెద్ద పెద్ద బాంబులు వేరే దేశాల మీద కూడా పడతాయని చెప్పి ఎప్పుడో చెప్పాం. ఇప్పుడు రీసెంట్గా రష్యా 3000 కిలోలకి పైగా ఉన్నటువంటి బాంబుని ఉక్రెయిన్ మీద వేసింది. అంతేకాదు పెన్ను బాంబు కనుక్కున్నారు. ఇప్పుడు రాబోతున్నది మరింత గడ్డుకాలం అన్నమాట. ఆగస్టు 1వ తేదీ నుంచి డిసెంబర్ 5th వరకు మరింత ఇలాంటి పేలుళ్ళు సంభవించడానికి ఛాన్స్ ఉంటాయి. ముఖ్యంగా మొబైల్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువగా పేలుతాయి అన్నమాట. అలాగే షిప్పులు ఉంటాయి కదా, షిప్పులు కూడా వెళ్తూ పేలడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ పేలడానికి ఛాన్స్ ఉంది. ఏరోప్లేన్ పేలడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఏమో ఆ దేవుడు గనక పట్టించుకోకపోతే అణుబాంబులు కూడా పేలే అవకాశం ఉంది, లేదా అణుబాంబుకి సమానమైనటువంటి పేలుడు పదార్థాలని కొన్ని దేశాలు సృష్టించామని ప్రకటించబోతూ ఉంటాయి. భూభాగాల కోసం ఫైటింగ్స్ జరుగుతాయి దేశాల మధ్య. ముఖ్యంగా ముస్లిం దేశాలు వాళ్ళ ఉనికిని మళ్ళీ చాటుకోబోతూ ఉన్నాయి. ఇరాన్ కంట్రీ మళ్ళీ ఒకసారి విరుచుకు పడబోతోంది. ఇప్పుడు కూడా కొంతమంది అప్రమత్తంగా ఉండడం మంచిది. ఆగస్టు 1, 2026 నుంచి డిసెంబర్ 5, 2026 వరకు మీలో కూడా ఎవరైనా జాతక చక్రాన్ని పరిశీలించుకోవాలి అంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీ జాతకాన్ని పరిశీలింపజేసుకోవచ్చు.